బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ న్యూస్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి పాలిటిక్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. మరి ముఖ్యంగా కాంగ్రెస్ సెంట్రిక్ గా మరీ ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే కోమటిరెడ్డి ఫ్యామిలీకి సంబంధించి ఇంకా మాట్లాడుకోవాలంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన తీరు కావచ్చు, లేకపోతే ఆయన వాగ్బానాలు కావచ్చు, ఆయన మాట్లాడుతున్న అంశాలు కావచ్చు, ప్రస్తుతం కాకరేపుతున్నాయి. కాంగ్రెస్ లో ఏం జరగబోతోంది, ఆయన అడుగులు ఎటువైపు, ఆయన వ్యూహం ఏంటి, ఆయన ఎలా అడుగులు వేయబోతున్నారు. కొద్ది రోజుల క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెను దుమారాన్ని రేపుతున్నాయి. మంత్రి పదవి కోసం చూస్తున్నారా అనే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది, ఇటు కాంగ్రెస్ లో రాజగోపాల్ రెడ్డి ఏం చేయబోతున్నారు, ఆయన వ్యూహం ఏంటి, ఆయన ఎలా వెళ్ళబోతున్నారు, ఇవన్నీ మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఎప్పటికప్పుడు అప్డేట్స్ని, ఆ డీటెయిల్స్ని, మరి ముఖ్యంగా డెవలప్మెంట్స్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ముందుంచే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోనే కంటిన్యూ కాబోతున్నారా, ఆయన వ్యూహం మారబోతోందా, ఆయన పార్టీ మారే అవకాశం ఉందా, అయితే ఏ పార్టీలోకి, ఎటువంటి వ్యూహాలు ఉన్నాయి, తెర వెనకాల ఎటువంటి రాజకీయం జరుగుతోంది, ఇప్పుడేం జరిగే అవకాశం ఉంది, డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఈ అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ అందించేందుకు ఆర్టీవీ మేనేజింగ్ ఎడిటర్ చంద్రమౌళి మనతో పాటు లైవ్ లో ఉన్నారు. చంద్రమౌళి గారు నమస్తే అండి. చంద్రమౌళి గారు, రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. మరి ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా సెంట్రిక్ గా రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు, రీసెంట్గా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే డీకే శివకుమార్తో కూడా భేటీ. సో ఎలా చూడాలి, ఎటువంటి వ్యూహంతో వెళ్తున్నారు, ఒక పక్క వాగ్బానాలు సంధిస్తున్నారు, ఇంకో పక్క భేటీలు అంటున్నారు, ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది, ఎటువంటి వ్యూహంతో వెళ్తున్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి? యా సచిన్, ఒకసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తిత్వం ఏంటి, ఎలాంటి నాయకుడు మీకు చెప్తాను. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో ఒక ఫైర్ బ్రాండ్ నాయకుడు. చాలా దూకుడుగా వెళ్ళే రాజకీయ నేత, చాలా ముక్కుసూటిగా మాట్లాడతాడు, ఓపెన్గా మాట్లాడతాడు. తనకంటే చాలా సీనియర్ నాయకులను కూడా ఏమాత్రం లెక్క చేయకుండా చాలా దూకుడుగా ముందుకెళ్లే నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ మధ్యకాలంలో చూస్తే మళ్ళీ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలని విమర్శిస్తున్నారు, రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే మంత్రి పదవి రాలేదన్న బాధ, ఆవేదన, ఆక్రోశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే చాలామందికి మంత్రి పదవి రాలేదు, చాలామంది మంత్రి పదవి వచ్చిన నాయకులు ఉన్నారు. కానీ అందరిలా సైలెంట్గా ఉండే నాయకుడు కాదు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీతో తాడో పేడో తేల్చుకోవడానికి ఇప్పుడు ఆయన సిద్ధపడ్డారు. అందుకోసమే రేవంత్ రెడ్డిని చాలా బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఎక్కడ మొదలైంది, నేనే మరో 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్ రెడ్డి ఎప్పుడైతే మహబూబ్ నగర్ సభలో ప్రకటించారో ఆ రోజు నుంచి గలమెత్తటం మొదలైంది రాజగోపాల్ రెడ్డి. దాన్ని ఆయన ఏమాత్రం భరించలేకపోతున్నారు. దీనికి నిజానికి కారణం రేవంత్ రెడ్డి మీద వ్యక్తిగతంగా విమర్శించడం ఇప్పుడు ఫస్ట్ టైం కాదు. మీకు విషయం నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఆయన బీజేపీలో చేరడానికి ముందు కాంగ్రెస్లో ఉన్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి ఒక చాలా సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటో మీకు తెలుసు. మునుగోడు ఎమ్మెల్యేగా ఉండి అకస్మాత్ రేవంత్ రెడ్డి మీద ఒక రకంగా ఉద్యమం చేశారు, ఒక తిరుగుబాటు చేసి రేవంత్ రెడ్డిని చాలా వ్యక్తిగతంగా, అంటే ఎమ్మెల్యేలు కొనడానికి సంచులు మోశారు, డబ్బులు ఎరగవేశారు, అలాంటి దొంగ అనే పేరు కూడా, అలాంటి తీవ్రమైన విమర్శలు చేసి ఆయన ఒక్కసారిగా బీజేపీలోకి వెళ్ళిపోయారు. బీజేపీ నుంచి కూడా అక్కడ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ తరపున మునుగోడులో గెలిచే ప్రయత్నం చేశారు. నిజంగా అప్పుడు ఒక రంగా మొత్తం భారతదేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నిక తీసుకొచ్చారు మునుగోడులో 2022లో. ఇప్పుడు చూస్తే మళ్ళీ రేవంత్ రెడ్డి మీదే తిరుగుబాటు చేస్తున్నారు, రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేస్తున్నారు. కానీ ఈసారి ఆయన ప్రధాన లక్ష్యం మంత్రి పదవి రాకపోవటాన్ని ఆయన తీవ్ర అవమానంగా భావిస్తున్నారు. అందుకే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేస్తున్నారు, తాడో పేడో తేల్చుకునే పరిస్థితిలో ఉన్నారు. దానికి ప్రధాన కారణం ఏంటి, ఆయన పదే చెప్తున్నారు, నాకు పార్టీలోకి రావడానికి ముందే పార్టీ హైకమాండ్ నాకు మంత్రి పదవి ఇస్తాననే హామీ ఇచ్చింది, చాలా స్పష్టంగా ఇచ్చింది. కానీ నాకు మంత్రి పదవి రాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నారు అనేది ఆయన ప్రధానమైన ఆరోపణ, ఆక్రోశం. అందుకనే రేవంత్ రెడ్డి మీద చాలా స్పెసిఫిక్గా పిన్ పాయింటెడ్గా ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి ఒక ప్రతిపక్ష నేత చేయాల్సిన ఆరోపణలు. ఎందుకంటే ఎలాంటి హామీలు అమలు చేయటం లేదు, మహిళలకు 2500 ఇవ్వలేదు, రైతు భరోసా అందరికీ అందట్లేదు, అలాగే రుణమాఫీ కూడా అందరికీ అందలేదని ఒక ప్రతిపక్ష నాయకుడి పాత్రలో రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేస్తున్నారు. దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది, రాజగోపాల్ రెడ్డి తాడో పేడో తేల్చుకోబోతున్నారు కాంగ్రెస్ పార్టీతోనే. ఈ సందర్భంలో ఒకసారి మీకు చెప్తాను సచిన్,
ఒకవైపు కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి పట్ల ఎలాంటి అసంతృప్తిని కూడా ఎంకరేజ్ చేయట్లేదు, సహించట్లేదు. ఎంకరేజ్ చేయడం వదిలేసేయండి, ఎలాంటి అసంతృప్తి స్వరాన్ని కూడా పార్టీ హైకమాండ్ సహించట్లేదు. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు. పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మల్లన్న ఎప్పుడైతే పార్టీ మీద కానీ రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేశారో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అట్లాగే కొద్ది రోజుల క్రితమే కొండా సురేఖ మంత్రి ఎవరైతే ఉన్నారో కొండా సురేఖ భర్త కొండా మురళి ఎప్పుడైతే పార్టీకి సంబంధించి కొంతమంది నాయకుల మీద, నిజానికి ఆయన ముఖ్యమంత్రి మీద కానీ లేదా ఏ సీనియర్ నాయకుడి మీద కూడా ఆరోపణలు చేయలేదు, హైకమాండ్ మీద అసలే చేయలేదు. ఆ జిల్లాకు చెందిన కొంతమంది నాయకులు, కడియం శ్రీహరి కావచ్చు, మిగతా నాయకులైతే నాయని రాజేందర్ రెడ్డి కావచ్చు, మిగతా నాయకుల మీద ఆరోపణలు చేసినప్పుడే పార్టీ హైకమాండ్ చాలా సీరియస్గా తీసుకుంది. ఎవరైతే ఏఐసిసి ఇన్ఛార్జ్ ఉన్నారో మీనాక్షి నటరాజన్ కొండా మురళిని పిలిచి చాలా గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆ రోజు నుంచి కూడా కొండా మురళి ఇప్పటిదాకా ఎట్లాంటి అసంతృప్తి కానీ వ్యక్తం చేయలేదు, ఎవరి మీద ఆరోపణలు చేయట్లేదు. ఇలాంటి సందర్భంలో అయితే రేవంత్ రెడ్డి మీద కానీ పార్టీ మీద కానీ ఎలాంటి అసంతృప్తి స్వరాన్ని కానీ అసమ్మతి స్వరాన్ని కానీ పార్టీ సహించదు అనే మెసేజ్ ఇచ్చిన తర్వాత కూడా రాజగోపాల్ రెడ్డి చాలా కఠినమైన పదాలతో, చాలా తీవ్రమైన పదజాలంతో పార్టీ ముఖ్యమంత్రిని చాలా తీవ్రమైన పదజాలంతో వ్యతిరేకిస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. దీన్ని బట్టి మనకు చాలా స్పష్టంగా ఒక మెసేజ్ ఉంది. నాకు మంత్రి పదవి రాకపోతే ఈ ఎమ్మెల్యే పదవితో నేను సంతృప్తి పడి ఈ పార్టీలో బతకాల్సిన అవసరం లేదు, ఈ పార్టీతో తాడో పేడో తేల్చుకుంటాను అనే ఒక స్పష్టమైన మెసేజ్ ఇస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మాట్లాడుతున్న క్రమంలో ఒక అంశం గుర్తొచ్చింది. ఆయన టార్గెటింగ్ స్పెసిఫిక్గా సీఎంని, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఆయన కామెంట్ చేసిన సందర్భం కనిపించట్లేదు. ఇన్ఫాక్ట్ ట్వీట్ చేసిన సందర్భంలో కావచ్చు, ముఖ్యమంత్రి అంశం కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుంది, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయి, ఆ ప్రజాస్వామ్యబద్ధంగానే ఇటు ముఖ్యమంత్రి ఎన్నుకుంటారంటూ ఇండైరెక్ట్గా చెప్పడం, ఈరోజు డీకే శివకుమార్ని కలవడం, అంటే కాంగ్రెస్ పార్టీతో ఉండడానికి తాను సిద్ధంగా ఉన్నాను, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారంతో నాకు నచ్చట్లేదు, అట్ ద సేమ్ టైం తనకున్న అసంతృప్తిని కూడా దీనికి జోడిస్తున్నాను అనుకోవాలండి ఇక్కడ. ఖచ్చితంగా. ఒకటి, రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా, ఎప్పుడైతే 2023 ఎన్నికల కంటే ముందు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఆయన చాలా బహిరంగంగా విమర్శించారు. చాలా అంటే అప్పుడున్న బీఆర్ఎస్ నాయకుల కన్నా కూడా ఎక్కువ తీవ్ర స్థాయిలో ఆయన విమర్శలు చేశారు, చాలా తీవ్రంగా కఠినం చేశారు. ఆ తర్వాత బహుశా ఇప్పుడు కూడా తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటుంది రేవంత్ రెడ్డి అనేది ఆయన గట్టిగా నమ్ముతున్నారు. తర్వాత మీరు డీకే శివకుమార్ని కలిశారు, కానీ పార్టీ హైకమాండ్ని ఏం అనడం లేదు. ఎగ్జాక్ట్గా ఆయన రేవంత్ రెడ్డి మీద తనకున్న వ్యతిరేకతను చూపిస్తున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే తనకు పార్టీ హైకమాండ్ చాలా స్పష్టమైన హామీ ఇచ్చింది. 2023 ఎన్నికలకు ముందు తను ఎప్పుడైతే బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరారో ఆ చేరుతున్న క్రమంలో పార్టీ హైకమాండ్ నాకు ఇవన్నీ చెప్తున్నారు, నాకు రాహుల్ గాంధీ స్వయంగా మీకు మంత్రి పదవి ఇస్తాను అని కూడా చెప్పారు అని చాలా గట్టిగా చెప్తున్నారు. అయినా కూడా తనకు మంత్రి పదవి రాలేదు అంటే దానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పట్ల ఉన్న వ్యక్తిగత ద్వేషాన్ని, వ్యక్తిగత వ్యతిరేకతని ఆసరా చేసుకుని రేవంత్ రెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నాడని ఆయన బలంగా నమ్ముతున్నారు. కాబట్టి అటు పార్టీ హైకమాండ్ మీద ఎలాంటి విమర్శలు చేయట్లేదు, అట్లాగే మిగతా నాయకుల మీద కూడా ఎలాంటి విమర్శలు చేయకుండా కేవలం పిన్ పాయింటెడ్గా రేవంత్ రెడ్డిని మాత్రమే ఆయన విమర్శలు చేస్తున్నారంటే ఆయన బలంగా నమ్ముతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని ఆయన నమ్ముతున్నారు. దానికి ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు సచిన్, ప్లీజ్. నిజానికి మంత్రివర్గ విస్తరణ జరిగింది కొద్ది రోజుల క్రితం. అప్పుడు ఆ 4 మంత్రులు తీసుకున్న క్రమంలో తనకు కూడా మంత్రి పదవి వస్తుందని ఆయన చాలా గట్టిగా నమ్మారు. కానీ ఆ క్రమంలోనే ఒక చిన్న డెవలప్మెంట్ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైన జానారెడ్డి ఇంటికి వెళ్ళి కలిశారు. సరే, అప్పుడు కలవటానికి రకరకాల కారణాలు చెప్పారు. సీనియర్ నాయకుడు కాబట్టి సలహాలు తీసుకోవడానికి వెళ్ళామని చెప్పారు. కానీ కలిసిన రేవంత్ రెడ్డి కలిసిన మరునాడే జానారెడ్డి దగ్గర నుంచి ఒక ప్రకటన వచ్చింది. రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రి పదవి ఎక్కడ వాళ్ళకి కావాల్సిన ఒక బర్త్ దొరకలేదు, రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది, కాబట్టి రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం ఇవ్వాలి, అందులో మల్రెడ్డి రంగారెడ్డికి ఇవ్వాలి అని ఒక సూచన చేశారు. దీని వెనకాల ఒక పెద్ద వ్యూహం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు మంత్రి పదవుల్లో ఇక్కడ, కాబట్టి ఇంకొక రెడ్డికి ఇచ్చే అవకాశం లేదు.
నల్గొండ జిల్లా నుంచి ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇంకొక నాయకుడికి ఇచ్చే అవకాశం లేదు. ఈ పొరపాటున ఇస్తారేమో, రాజగోపాల్ రెడ్డికి గతంలో హామీ ఇచ్చారు కాబట్టి ఆయనకు మంత్రి పదవి ఇస్తారేమో, దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే జానారెడ్డి రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం లేదు, రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించాలి అని ఆయన డిమాండ్ అనేది కేవలం తనను మంత్రిగా కాకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగము. ఈ మొత్తం స్కెచ్ వెనకాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డి తను స్వయంగా చెప్పకుండా జానారెడ్డి ద్వారా చెప్పించి తన మంత్రి పదవిని తాను మంత్రి కాకుండా అడ్డుకుంటున్నారనేది అప్పుడే చాలా బహిరంగంగా చెప్తూ వచ్చారు రాజగోపాల్ రెడ్డి. ఆయన బలంగా అదే నమ్ముతున్నారు, రేవంత్ రెడ్డి జానారెడ్డి ద్వారా చెప్పించి తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని. రైట్, మీరు ఇక్కడ ఒక మాట అనడం జరిగింది, అంటే ఆయన అగ్రెషన్ గురించి ముందు నుంచి మనకు చర్చ జరిగింది, అగ్రెషన్ గురించి అందరికీ తెలిసింది. బట్ ఎంపీ ఎలక్షన్స్ వరకు చూసుకున్నా, గత కొంతకాలం ముందు వరకు చూసుకున్నా ఇంత అగ్రెసివ్, అఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీకి సపోర్టివ్ కానీ ఎక్కడ చూసినా ఆయన స్టేట్మెంట్స్ ఉన్నాయనే చెప్పుకోవాలి. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సపోర్ట్ కానీ కొన్ని సందర్భాలు మాట్లాడిన సిచ్యువేషన్. బట్ ఈరోజు ఎప్పుడైతే మంత్రి పదవులు కేటాయించడం జరిగిందో, అఫ్ కోర్స్ ఒకటి వేకెన్సీ ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత నుంచి ఫియర్సింగ్ అటాక్, ఎప్పుడు ఆయన కమ్యూనికేషన్లోకి వచ్చిన సందర్భంలో మంత్రి పదవులు ఎప్పుడైతే అనౌన్స్మెంట్ జరిగిందో కమ్యూనికేషన్ ఒకసారిగా కట్ అయిపోయింది. కొన్ని రోజులు కమ్యూనికేషన్లో లేరు. ఆ తర్వాత నుంచి వాగ్బానాన్ని సంధిస్తూనే ఉన్నారు. ఒక్కసారిగా ఈ చేంజ్ ఓవర్, ఒక్కసారిగా అగ్రెషన్ ఎలా చూడాలి? ఎందుకంటే మీరు అన్నట్టు ఇందాకలా కొండ సురేఖ భర్త కొండ మురళి విషయంలో కావచ్చు, లేకపోతే అంతకన్నా జరిగిన పరిణామక్రమంలో కాంగ్రెస్ పార్టీ చాలా వేగంగా యాక్షన్లోకి దిగింది. బట్ రాజగోపాల్ రెడ్డి విషయంలో ఏం జరుగుతుంది? రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు, బట్ కాంగ్రెస్ పార్టీ దీన్ని చూసి చూడటం వదిలేట్లేదు అని చెప్పి వదిలేట్లేదు, పట్టుకోవటం లేదు. అలా ఉంది. ఎలా చూడాలి? ఎందుకు ఇంత అగ్రెసివ్గా వెళ్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇలా ఆచితూచి వ్యవహరిస్తోంది ఈ విషయాన్ని? ఓకే, దీంట్లో చాలా క్లియర్గా అర్థమైపోయింది రాజగోపాల్ రెడ్డికి తనకు ఇక మంత్రి పదవి వచ్చే అవకాశం లేదని. తనకి రాకుండా ఎవరెవరు అడ్డుకుంటున్నారు, ముఖ్యంగా ఎవరు అడ్డుకున్నా ముఖ్యమంత్రి ద్వారానే అడ్డుకుంటున్నారు, ముఖ్యమంత్రి సూచన మేరకే తను అడ్డుకుంటున్నారు అనేది ఆయన గట్టిగా నమ్ముతున్నారు. ఇప్పుడు నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా రోజులు ఆయన రేవంత్ రెడ్డికి అనుకూలంగా కూడా మాట్లాడారు. నిజానికి పార్టీకి చాలా విధేయుడిగా ఉన్నారు, చాలా కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. కానీ ఎప్పుడైతే మంత్రివర్గ విస్తరణ జరిగిందో ఆ తర్వాత తనకు చాలా క్లియర్గా అర్థమైపోయింది, తనకు మంత్రి పదవి రావడం లేదు, ఇక తనకి ఎలాంటి ఆశ లేదు. తనతో ఇంకొక విషయం చెప్పాలి, తనతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులందరికీ కూడా మంత్రి పదవులు వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే తుమ్మల నాగేశ్వరరావు కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, జూపల్లి కృష్ణారావు కానీ, వీళ్ళు అప్పటికి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్లో అప్పటికే చాలా పార్టీకి దూరంగా ఉన్నా అప్పటికి వాళ్ళు వేరే పార్టీలు కాకుండా బీఆర్ఎస్లోనే ఉన్నారు. దాంతోపాటు అప్పటికి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ఉన్నారు కాంగ్రెస్లో చేరడానికంటే ముందు. అలాగే ఆయనతో పాటు వివేక్ వెంకటస్వామి, అట్లాగే ఇప్పుడు ఎమ్మెల్సీ అయిన విజయశాంతి, వీళ్ళంతా కూడా ఒకే సమయంలో కొద్ది రోజుల తేడాతోనే కాంగ్రెస్లో చేరారు. వీళ్ళందరికీ కూడా పదవులు హామీ ఇచ్చి తీసుకున్నారు. కానీ తనతో పాటు ఎవరెవరికైతే హామీ ఇచ్చిందో వాళ్ళందరికీ మంత్రి పదవులు వచ్చాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, అట్లాగే వివేక్ వెంకటస్వామి, వీళ్ళంతా మంత్రులు అయిపోయారు. అప్పటికి ఏమీ కాని విజయశాంతి ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు. తనను ఒంటరిని చేశారు, తనను అవమానిస్తున్నారు, తనకి పదవులు ఇవ్వకుండా తనని దూరం పెట్టారని ఒక అవమాన భారంతో రాజగోపాల్ రెడ్డి కుమిలిపోతున్నారు, ఒక రకంగా రగిలిపోతున్నారనే చెప్పాలి. తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే తనకి ఇప్పుడు ఇంకొకే ఒక వేకెన్సీ ఉంది. కానీ ఆ వేకెన్సీలో కూడా ఇప్పుడు బీసీ మూవ్మెంట్ చాలా స్ట్రాంగ్గా నడుస్తుంది. ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తం తెలంగాణ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రితో సహా మంత్రివర్గం అంతా కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో అని చెప్పి అనే నినాదంతో ఇవాళ ధర్నా కూడా చేశారు. ఈ సందర్భంలో బీసీలను కాకుండా ఇంకొక రెడ్డికి నా మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఏమాత్రం లేదు. పైగా నల్గొండకు చెందిన రెడ్డికి ఇచ్చే అవకాశం అసలు లేదు. ఎందుకంటే నల్గొండలో ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు. అలాగే ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ఒకే సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం. కాబట్టి అదే జిల్లాకు చెందిన మూడో వ్యక్తికి అవకాశం లేదు, అదే సామాజిక వర్గానికి చెందిన ఇంకొక నాయకుడికి అవకాశం లేదు. కాబట్టి ఇక తనకు ఎలాంటి అవకాశం లేదు అని ఆయన గట్టిగా రూఢి అయిన తర్వాత సడన్గా గొంతు మార్చారు, సడన్గా అగ్రెసివ్గా మార్చారు. అయితే మీరు అనొచ్చు ఏంటి ఆయన వ్యూహం ఏంటి అని. నిజంగా ఇప్పుడు సడన్గా అగ్రెసివ్గా మారటం వల్ల ఆయనకి ఏమొస్తుంది?